కరీంనగర్ సిచ్యుయేషన్ తెలుసుకుందాం. వెంకటేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఇంకా ఎన్ని రౌండ్స్ కౌంటింగ్ మిగిలి ఉంది? దాదాపు కౌంటింగ్ అయితే పూర్తయింది. కాకపోతే అధికారికంగా ఇంకా కొంత రిజల్ట్స్ బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే బండి సంజయ్ విజయం సాధించినట్టుగా కూడా మనకు లోపల నుంచి అనఫిషియల్గా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే 16 రౌండ్ల వరకు మనకి ఇప్పటివరకు అధికారికంగా వివరాలు ఇచ్చారు. 16 రౌండ్ల తర్వాత మిగతా 24 రౌండ్ల వరకు ఉన్నాయి. కాకపోతే ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం 13 లక్షల ఓట్లు పోలైతే దాదాపు 11 లక్షల పైచిలకు ఓట్లు అప్పటికే కౌంటింగ్ పూర్తయింది. ఇంకా మిగిలిన 2 లక్షల ఓట్ల లెక్కింపు కూడా పూర్తి చేసి ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది కూడా హాల్ నుంచి దాదాపు బయటకు వస్తున్నారు. కాకపోతే చివరిలో మనకు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్లకు సంబంధించిన పోల్ స్లిప్లు లెక్కించాల్సి ఉంటుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక్కొక్క 5 వీవీప్యాట్లు తీసుకొని ర్యాండమైజేషన్గా, అంటే మనకు అక్కడొకటి 5 వీవీప్యాట్లు తీసుకొని దాంట్లో ఉన్న పోల్ స్లిప్స్ లెక్కించి మనకు ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు వాటికి సరిచూసుకుంటారు. అట్లాంటి సరిచూసుకునే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి ఇంకా బండి సంజయ్ విజయం సాధించిన విషయాన్ని మనకు అధికారికంగా ధృవీకరించేది కొంత టైం పడుతుంది. ఎందుకంటే అప్పటికే 1,60,000 ఓట్ల పైచిలకు మనకు బండి సంజయ్ లీడ్ సాధించాడు. 16 రౌండ్ వరకు ఆయన ఒక్కడికి 4,30,170 ఓట్లు అయితే ప్రత్యర్థులకు ఇద్దరికి కలిపి 4,60,000 ఓట్లు వచ్చినాయి. మనకు టోటల్గా ఇంకా మిగతా ఇండిపెండెంట్లు కావచ్చు, తర్వాత ఇతర బీఎస్పీ లాంటి పార్టీలు కావచ్చు, వాళ్ళందరికీ సాధించిన ఓట్లు కలుపుకుంటే 11 లక్షల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక మిగిలిన 2 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు ఏకపక్షంగా ఒకరికి పడినా కూడా బండి సంజయ్ లీడును అధిగమించే అవకాశం లేదు. కాబట్టి ఆయన టెక్నికల్గా విజయం సాధించారు. కాకపోతే లీడు అవన్నీ కొంత ప్రకటించాల్సి ఉంది. మనకు ఆ లీడు ప్రకటించే క్రమంలో కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. కొద్దిసేపట్లో బండి సంజయ్ కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి తన విజయోత్సవానికి సంబంధించిన మాట్లాడబోతున్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా మనకు కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ ఉంది. ఆయన కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు ఏంటి, తర్వాత రాష్ట్రంలో వచ్చిన ఫలితాల మీద ఆయన విశ్లేషించబోతున్నారు. ఓవరాల్గా అయితే కరీంనగర్ లోక్సభ పరిధి చరిత్ర తీసుకుంటే ఇప్పటివరకు చాలా పార్టీలను ఆదరించిన చరిత్ర ఇక్కడి ప్రజలకు ఉంది. మనకు కరీంనగర్లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1952 జరిగినప్పుడు ఇక్కడ దిశబ్బి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు సిపిఐ నేపథ్యం ఉన్న నేతలు అక్కడ మనకు గెలిచారు. తర్వాత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, తర్వాత టీడీపీ లాంటి అనేక పార్టీలను ఆదరించిన చరిత్ర ఉంది. గతంలో విద్యాసాగర్ రావు కూడా బీజేపీ నుంచి కంచెల్లి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి వరుసగా బండి సంజయ్ గెలవడం ఇది రెండోసారి అనుకోవచ్చు. మనకు గత 6-7 సార్వత్రిక ఎన్నికలు చూసుకుంటే ఒక్కసారి గెలిచిన ఎంపీ అభ్యర్థి రెండోసారి గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. కాకపోతే ఈసారి బండి సంజయ్ రెండోసారి గెలవడం ద్వారా ఈ రికార్డును అధిగమిస్తున్నారని చెప్పొచ్చు. మరొక రికార్డు కూడా బండి సంజయ్ బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 1,60,000 ఓట్ల లీడ్తో ఉన్న బండి సంజయ్ మిగతా ఓట్ల లెక్కింపు తర్వాత 2 లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీ కనుక తెచ్చుకుంటే మనకు ఉద్యమం సమయంలో కేసీఆర్ జరిగిన 2006లో జరిగిన బై ఎలక్షన్ రిజల్ట్ ఆయనకు 2 లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. దాన్ని అధిగమించే అవకాశాలు కూడా బండి సంజయ్కి ఉన్నాయి. కాకపోతే ఇంకా సాంకేతికంగా దానికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటికీ మన దగ్గర ఉన్న సమాచారం అయితే 16 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే జరిగింది. లోపల జరుగుతున్న ప్రాసెస్ మనకు బయటకు వచ్చిన కౌంటింగ్ సిబ్బంది ద్వారా తెలుస్తుంది. ఏంటంటే ఆల్రెడీ డిక్లేర్ చేయబోతున్నారు. కొద్దిసేపట్లో లెక్కింపు పూర్తయింది అనేది మనకు తెలుస్తుంది. సౌజన్య.